అందరికీ నమస్కారం నేను మీ జినిత వెల్కమ్ టు శశి టీవీ సో ఇప్పుడు వరంగల్ ఎన్నుమామ్లలో అయితే ఒక దారుణం చోటు చేసుకుంది సో ఏంటి అని అంటే ఇద్దరు ప్రేమికులు అయితే సూసైడ్ చేసుకొని చనిపోయారు సో మొత్తం డీటెయిల్డ్ గా మీకు అంతా కూడా చెప్పిన తర్వాత స్టోరీ ఏంటి అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళని ప్రేమికులు అంటారా లేదా బుర్ర తక్కువ వాళ్ళు అంటారా అని మీరే చెప్పాలి మీరే డిసైడ్ చేయాలి సో ఏంటి అని అంటే స్వామి అని చెప్పేసి ఒక 42 years మేల్ 42 years అబ్బాయి తను ఒక లారీ డ్రైవర్ తనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు లైక్ ఇద్దరు కొడుకులు ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చేసి అమ్మాయి పేరు గాయత్రి తను వచ్చేసి ఇంటర్ చదువుకొని ఇంట్లోనే ఉంటుంది తన 22 years అనమాట సో 42 years అబ్బాయి 22 years అమ్మాయి వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు ఆల్రెడీ అబ్బాయికి మ్యారేజ్ అయిందన్న విషయం తినకు తెలిసి కూడా వీళ్ళు లవ్ చేసుకున్న తర్వాత కలిసి ఉందాం అనుకున్నారు ఈ విషయం అక్కడ తెలిసింది చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసిన తర్వాత లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ గా చెప్పేశారు లేదు అవ్వదు ఇది జరగదు అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం డిసైడ్ అయ్యారో తెలియదు ఆ లారీ డ్రైవర్ స్వామి కలిసి అండ్ ఈ గాయత్రి 22 years గాయత్రి ఎవరైతే ఇంటర్ చేసి ఇంట్లోనే ఉంటుందో వీళ్ళిద్దరు కలిసి లేచిపోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట లేచిపోదామని చెప్పి డిసైడ్ అయ్యి గాయత్రి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని కూడా లైక్ ఒక 10 తులాల గోల్డ్ కొంచెం డబ్బులు అన్ని కూడా తీసుకొని వచ్చేసి వీళ్ళిద్దరు లేచిపోయిన తర్వాత ఒక 25 రోజులు కొంచెం టైం స్పెండ్ చేశారు మంచిగా ఉన్నారు అంతా తిరిగిన తర్వాత లాస్ట్ కి వీళ్ళు వెళ్ళేసి వేములవాడలో అయితే మ్యారేజ్ చేసుకున్న తర్వాత హన్మకొండ దగ్గర వీళ్ళు కాపురం కూడా పెట్టి కొన్ని డేస్ ఉన్నారు తర్వాత వీళ్ళకి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఇద్దరు ఇంకా ఇలా అయితే పెద్దోళ్ళు ఒప్పుకోరు మనం పెళ్లి చేసుకున్నాము ఎలా ఏంటి అని చెప్పి వీళ్ళకి అసలు ఆలోచించే విధానం కూడా ఎంత దూరం వెళ్ళిందో తెలియదు ఇద్దరు రిటర్న్ వెళ్ళిపోతే కూడా ఏదైనా సొల్యూషన్ ఉండేది కానీ చిన్న విషయాలకి ప్రాణాలు తీసుకోవడం అనేది అయితే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్తాను సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఈ రిలేషన్ ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లలేము ఇది అందరూ యాక్సెప్ట్ చేయరని చెప్పేసి ఇద్దరు గడ్డి మందు తాగి అయితే చనిపోయారు సో స్పాట్ లోనే స్వామి అయితే గడ్డి మందు తాగిన వెంటనే చనిపోయాడు తర్వాత గాయత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళాక ట్రీట్మెంట్ చెందుతున్న క్రమంలో చనిపోయారు అనమాట సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ ఇద్దరి మధ్య 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది అమ్మాయికి ఒక రకంగా మెచ్యూరిటీ లేకపోయి ఉండొచ్చు కానీ అబ్బాయికి మెచ్యూరిటీ ఉండాలి కదా అందులోనూ తను మ్యారీడ్ ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఒక పెళ్ళైన వ్యక్తి ఇద్దరు కొడుకులు ఉన్న వ్యక్తి ఇంకో అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది అయితే నేను ఆలోచించలేకపోతున్నా ఇది కాకుండా ఇప్పుడు మన మెంటాలిటీ ఎలా ఉంది అసలు అది చూసుకోవాలి మనం ఫస్ట్ అమ్మాయి 22 years అబ్బాయికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు లైఫ్ లోకి వెళ్ళి ఈమె దూరి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఒక తోడు అనేది లేకుండా అయిపోయింది ఆ భార్యకి ఒక భర్త లేకుండా అయిపోయాడు ఇద్దరు పిల్లలకి తండ్రి లేకుండా అయిపోయాడు సో ఏంటి ఏదైనా జరిగి సడన్ గా అయిందంటే కాదు ఫర్దర్ గా చూసుకొని వాళ్ళు చెప్పుకోవాలి అన్నా కూడా ఏం చెప్పుకుంటారు ఇంకా అమ్మాయితో పారిపోయి మా నాన్న చనిపోయాడని చెప్పుకుంటారా చిన్న డిసిజన్స్ మీ లైఫ్ లో మీరు ఆవేశంలో తీసుకున్న చిన్న డిసిజన్స్ వల్ల ఒక మొత్తం కుటుంబం కూడా నాశనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ స్వామి అండ్ గాయత్రి తీసుకున్న డిసిజన్ కూడా సేమ్ అలాంటిదే పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళు లేచిపోవాలన్న ఆలోచన తెచ్చుకోవడం రాంగ్ అందులో వీళ్ళు వేములవాడకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం రాంగ్ అంతకు మించిన రాంగ్ ఏంటి అంటే ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకొని చనిపోదాము ఈ లోకం వదిలేసి వెళ్ళిపోదాం అనుకోవడం ఇంకా రాంగ్ అనమాట సో ఇది మనకి వరంగల్ ఎన్నుమామ్లలో అయితే ఈ సిచ్యువేషన్ జరిగిందనమాట సో ఫర్దర్ గా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరూ సఫర్ అవుతారు ఆ పిల్ల ఫ్యామిలీ సఫర్ అవుతారు వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతారు ఇంకా అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో అయితే మొత్తం పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళందరినీ ఇప్పుడు తను ఎలా చూసుకుంటుంది వాళ్ళ వైఫ్ అసలు ఏమన్నా ఆలోచించారా అందులో ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి ఒక్కరితో ఉండలేరా పెళ్ళయింది ఇద్దరు కొడుకులు ఉన్నారని తెలిసి కూడా ఎలా ఇంకొకరిని ప్రేమించారు ఆ ఏజ్ గ్యాప్ తెలియదు ఇప్పుడు అమ్మాయి అంటే సరే మెచ్యూరిటీ లేదు 22 years అనుకుందాం 42 years తనకైతే మెచ్యూరిటీ ఉండాలి కదా తన లైఫ్ నాశనం చేసుకున్నాడు తనతో పాటు అమ్మాయి లైఫ్ కూడా నాశనం చేశాడు సో ఇదన్నమాట జరిగిన విషయము సో నేను ఇందాక చెప్పాను కదా మొత్తం స్టోరీ విన్న తర్వాత వాళ్ళిద్దరూ సూసైడ్ చేసుకొని చనిపోయారని తెలిసిన తర్వాత దీన్ని ప్రేమికులు అనొచ్చో లేదా బుర్రత కథలు అనొచ్చో ఇక మనం దీనికి ఏ నేమ్స్ పెట్టాలనేది అయితే మీరే డిసైడ్ చేయండి అని కామెంట్ చేయండి సో ఇలాంటివి సమాజంలో చాలానే జరుగుతున్నాయి ఒక ఆంటీ ఒక అబ్బాయిని ప్రేమించడము ఒక అంకుల్ ఒక అమ్మాయిని ప్రేమించడము అబ్బాయి వయసు చిన్నగా ఉంది ఆంటీ వీళ్ళిద్దరు కలిసి రిలేషన్ లో ఉన్నారు అక్కడ హస్బెండ్ కి తెలియదు హస్బెండ్ వాడి సావని ఇది మాత్రం ఇంకో గొంతు ఊరేగుతూ ఉంటది ఇలాంటివి చాలా చూస్తున్నాం కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళ అబ్బాయిలను ప్రేమించడము హస్బెండ్ ని పట్టించుకోకుండా పిల్లలను పట్టించుకుండా ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే చిన్న పిల్లలను కూడా వదిలేసి
బాయ్ ఫ్రెండ్తో లేచిపోతున్నారు. మరి వీడికి ఎంత బుర్ర తక్కువ ఉంది, వీడంత పిచ్చదో నాకు అర్థం కాదు. పెళ్ళయి పిల్లలు నా ఆంటీని ప్రేమిస్తున్నాడు. మరి వీళ్ళకి ఏం సుఖం దొరకాలి, ఇంకేం కావాలో నాకైతే అర్థం కావట్లేదు. హస్బెండ్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది. అయినా కూడా వీళ్ళకి మళ్ళీ ఒక అబ్బాయిని ప్రేమించాలి, అబ్బాయిని ప్రేమించి వాడితో బయటికి వెళ్ళిపోవాలి. అండ్ కొన్ని సిచ్యువేషన్లో రీసెంట్గా కొన్ని న్యూసెస్ ఏమని విన్నానంటే, ఒక ఉమెన్ ఎవరైతే ఉందో ఇద్దరు రీసెంట్ గానే చూసా 2 days బ్యాక్, ఇద్దరు పిల్లలు బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోవడం కోసం, బాయ్ ఫ్రెండ్ ని కలవడం కోసం ఇద్దరు పిల్లల్ని చంపేసింది బెడ్ మీద వేసి. ఇద్దరు ఒకడు 2 years ఉంటాడు, ఒకడు 3 years ఉంటాడు, అంత ఇద్దరు పిల్లల్ని చంపేసింది. అంటే బాయ్ ఫ్రెండ్ మత్తులో ఇంత మునిగిపోతున్నారంటే కన్న పిల్లలు కూడా గుర్తుండట్లేదు. అన్నిటికంటే ఎక్కువ మనకి ప్రేమ అమ్మదే ఉంటదని అని చెప్పేసి అంటాం కదా, అదే అమ్మ పిల్లల్ని చంపుకుంటున్నారు. అది జస్ట్ దీన్ని ఏమనొచ్చు, ఇల్లీగల్ రిలేషన్షిప్ ఒక రకంగా. ఎందుకంటే దీన్ని మ్యారేజ్ రిలేషన్ అనలేము, దీన్ని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అనలేము, ఎందుకంటే ఆల్రెడీ పెళ్ళై ఉంది కాబట్టి. ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఇలా చంపుకోవడాలు చావడాలు చాలానే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో మనకి ఇల్లీగల్ రిలేషన్స్ చాలా చాలా ఎక్కువైపోయాయి. అన్నీ చాలా ఎలా అయిపోయిందంటే ఫుల్ క్లారిటీతో ఉంటున్నారు. మాకు హస్బెండ్ ఉన్నాడు, మాకు పిల్లలు ఉన్నాడు, మాకు బయట ఇంకొకరు కావాలి. సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా ఉన్నారు, నాకు వైఫ్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, కానీ నాకు బయట కూడా ఇంకో అఫేర్ కావాలి. సో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి, చాయిసెస్ ఎక్కువైపోయాయి. ఒక మనిషితో ఉండడం ఇష్టం ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక హస్బెండ్ ఉన్నాడు అంటే ఇంకా తనే అన్నట్టు కాకుండా బయట ఇంకేదైనా బెటర్ చాయిస్ ఉంది, ఇంకో అమ్మాయిని పటాయించుకోవాలి, ఇంకో అమ్మాయిని చూసుకోవాలి. అండ్ అమ్మాయిలు కూడా సేమ్ అలాగే, హస్బెండ్ ఉన్నాడు లేదు, పక్కన ఇంకెవడన్నా మంచిగా ఉన్నాడో వాడిని చూసుకోవాలి, వాడితో మనకి ఏదైనా ఇన్కమ్ పరంగా కానివ్వండి, ఇంకా ఫిజికల్ గా కానివ్వండి, ఇమోషనల్ గా కానివ్వండి, ఇంకేదైనా కావాలి. ఇలా అయిపోయింది అనమాట. ఇల్లీగల్ రిలేషన్స్ కూడా చాలా ఎక్కువైపోయాయని నేను చెప్తున్నాను. సో మీరేమనుకుంటున్నారు, మీరే ఇల్లీగల్ రిలేషన్స్ చూసారు ఏంటి, ఇవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఇలాంటి న్యూస్ కోసం మీరు శశి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.